న్యూస్ చూస్తున్నాం. పంజగుట్ట పిఎస్ లో విష్ణుప్రియ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన ప్రక్రియ పూర్తయింది. విష్ణుప్రియ సెల్ ఫోన్ సీజ్ చేశారు పంజగుట్ట పోలీసులు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో విష్ణుప్రియను విచారించింది పంజగుట్ట పోలీసులు. బెట్టింగ్ యాప్స్ కేసులో ఇప్పటికే ఇద్దరి విచారణ పూర్తయింది. టేస్టీ తేజ, కానిస్టేబుల్ కిరణ్ ను విచారించారు పోలీసులు. దీనికి సంబంధించిన బ్రేక్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి కూడా పంజగుట్ట పోలీసులు ఈరోజు విష్ణుప్రియ దగ్గర నుంచి చాలా కీలక సమాచారాన్ని రాబట్టినట్టుగా తెలుస్తుంది. ఇక రికార్డు చేసిన తర్వాత కూడా ఆమె వ్యక్తిగత ఫోన్ సీజ్ చేసినట్టుగా మనకైతే సమాచారం ఉంది. ఇక ఈ కేసుకు సంబంధించి కేవలం పంజగుట్ట పిఎస్లో నమోదైన కేసులే కాదు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ పిఎస్లో కూడా 26 మందికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే సినిమా సెలబ్రిటీలకు సంబంధించి కూడా కేసు నమోదైంది. ఫణీంద్ర శర్మ సంబంధించిన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా ఇటు బాలీవుడ్తో పాటు టాలీవుడ్కు సంబంధించిన పలువురు హీరోలు అదేవిధంగా యాంకర్ల మీద కూడా కేసు నమోదైనట్టుగా చెప్పాల్సింది. ఇక వీటికి సంబంధించి కూడా ఒకవైపు అక్కడ వారికి నోటీసులు సర్వ్ చేసేందుకు అక్కడి పోలీసులు సన్నద్ధమవుతున్న తరుణంలో ఇక హైదరాబాద్ కమిషనరేట్కి సంబంధించి కూడా పంజగుట్ట పోలీసులు చాలా వేగంగా ఈ బెట్టింగ్ యాప్కి సంబంధించి ఎవరి మీద అయితే ఎఫ్ఐఆర్ నమోదైందో వారికి సంబంధించి కూడా వారిని విచారణ పిలిచేందుకు కొంత కసరత్తు చేస్తున్నట్టుగా చెప్పుకోవాల్సింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా 11 మంది మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. వారికి నోటీసులు కూడా సర్వ్ చేశారు. కేవలం 3 మాత్రమే ఈరోజు వచ్చిన విష్ణుప్రియతో పాటు ఇటు కిరణ్ గౌడ్తో పాటు టేస్టీ తేజ, ఈ 3 మాత్రమే ప్రస్తుతానికి పంజగుట్ట పోలీసుల స్టేషన్లో నమోదైన ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి కూడా విచారణకు హాజరైనట్టుగా తెలిసింది. టేస్టీ తేజ దగ్గర నుంచి కూడా చాలా కీలక స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అతని వద్ద నుంచి కూడా కొంత కీలక సమాచారం రాబట్టినట్టుగా తెలుస్తుంది. ఇక కిరణ్ గౌడ్ ఎవరైతే అతడు కేవలం కొన్ని వీడియోస్ మాత్రమే ప్రమోట్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. తాజాగా విష్ణుప్రియ కూడా చాలా కీలక పాత్ర పోషించినట్టుగా తెలిసింది. ఆమె ఉదయం 11:10 పంజగుట్ట పిఎస్కి వచ్చారు. అప్పటి నుంచి కొద్దిసేపటి క్రితం కూడా మరి స్టేట్మెంట్ రికార్డ్ చేసి చివరిగా ఆమె ఫోన్ కూడా సీజ్ చేసినట్టుగా మనకు సమాచారం కాటికి కొద్దిసేపట్లో ఆమె SHO ఆఫీస్ గదిలో నుంచి కూడా కిందకి వచ్చి ఆమె తరపు న్యాయవాది కానీ ఆమె కానీ మీడియాతో మాట్లాడే అవకాశం అనేది కనిపిస్తుంది. ఒకవైపు చాలా వేగంగా ఈ కేసుకు సంబంధించి ఎవరైతే ప్రమోట్ చేశారో, ఇంప్లీజ్ చేశారో వారందరి మీద కూడా కఠిన చర్యలు తీసేందుకు ఇటు తెలంగాణ పోలీసులు, హైదరాబాద్ పోలీసులు కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు కేవలం యూట్యూబ్ వ్యూవర్స్ కొంతమంది కొంత గ్రేడ్ 2 సంబంధించిన సెలబ్రిటీస్ మాత్రమే ఈ యాప్ ని ప్రమోట్ చేసినట్టుగా అందరూ భావించారు. కానీ తాజాగా మియాపూర్ కేసుకు సంబంధించి కూడా ఆయన ఇచ్చిన ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా ఇందులో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ సంబంధించిన హీరోలతో పాటు ప్రముఖ యాంకర్లు కూడా ఉన్నట్టుగా స్పష్టమవుతున్న నేపథ్యంలో వారిని కూడా విచారణ పిలిచేందుకు అక్కడ స్థానిక పోలీసులు కూడా సన్నద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో విష్ణుప్రియ సంబంధించి పోలీసులు ఎలాంటి క్వశ్చన్లు అడిగారు, ఏంటి అని కావాలని ఈ యాప్స్ కి ప్రమోట్ చేశారా, లేకపోతే యాప్స్ గురించి తెలియకుండా ప్రమోట్ చేశారా, ఏం జరిగింది, ఏమైనా లబ్ధి చేకూరిందా, దీనికి సంబంధించి ఎన్నాళ్ళుగా ఈ యాప్స్ సంబంధించి విష్ణుప్రియ కావచ్చు, టేస్టీ తేజ కావచ్చు ఎంతవరకు సహకరించారు, దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? రెండవ రోజు ఎప్పుడైతే ఈ 11 మంది మీద ఎఫ్ఐఆర్ నమోదైందో పంజగుట్ట పిఎస్లో, ఆ తర్వాత కూడా టేస్టీ తేజ అనూహ్యంగా ఇటు ఆల్ ఆఫ్ సడన్ గా కూడా ఇటు మీడియా ఉన్న నేపథ్యంలో కూడా చాలా రహస్యంగా ఇక్కడికి వచ్చి పోలీసుల విచారణకు హాజరయ్యారు. సాయంత్రం నుంచి అంటే రెండో రోజు ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత రెండో రోజు ఆయన వచ్చారు. అర్ధరాత్రి వరకు ఆయన విచారణ కొనసాగింది. అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అతడు కూడా చాలా కీలక విషయాలు చెప్పారు. అసలు ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి తాను ప్రమోషన్ చేసేందుకు తనకి ఎవరు మోటివేట్ చేశారు, దీని వెనక ఎవరున్నారు, ఎంత లబ్ధి చేకూరింది అన్న కూడా విషయాలను కూడా పోలీసుల స్టేట్మెంట్ లో అతడు వివరించినట్టు కొంత మనకి ప్రాథమిక సమాచారం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి విష్ణుప్రియ సంబంధించి కూడా ఎలాంటి సమాచారం సేకరించారో మనకైతే కొంత స్పష్టమైన సమాచారం రావాల్సి ఉంది. సుమారుగా 2 గంటలకు పైగా ఆమె వద్ద నుంచి కొంత ఈ బెట్టింగ్ యాప్ సంబంధించిన ప్రమోషన్స్ కావచ్చు, రకరకాల వ్యవహారాలకు సంబంధించి కూడా పూర్తి సమాచారాన్ని కూడా స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేసుకున్నారు. తర్వాత ఆమె వ్యక్తిగత ఒక ఫోన్ కూడా సీజ్ చేసినట్టుగా సమాచారం ఉంది. కాబట్టి ఆమె తరపు న్యాయవాది కిందకు వచ్చి మాట్లాడితే ఈ రోజు విచారణలో భాగంగా స్టేట్మెంట్ లో ఎలాంటి క్వశ్చన్లు అడిగారు, ఏం జరిగింది ఏంటన్నా కూడా కొంత స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో పంజగుట్ట పోలీసులు ఇప్పుడు ఎవరైతే 11
11 మందికి నోటీసులు ఇచ్చారు. 2 మాత్రమే హాజరయ్యారు. మిగతా వారు కూడా నోటీసులకు రిప్లై ఇవ్వకపోతే అరెస్ట్ వారెంట్ జారీ చేసే అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ఇక మరోవైపు పోలీసులు కూడా చాలా సీరియస్ గా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల మీద కొంత సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. చట్ట ప్రకారం వారి మీద చర్యలు తీసుకునేందుకు సన్నద్ధం అవుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కిరణ్, అంటే ప్రస్తుతం అయితే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గా విష్ణుప్రియ కావచ్చు, టేస్టీ తేజ కావచ్చు, సెలబ్రిటీలుగా వీరంతా కూడా విచారణకు హాజరయ్యారు. మొత్తం నోటీసులు అందుకున్న వారిలో ఇంకా ఎవరో రియాక్ట్ అవుతూ ఉన్నారు. నెక్స్ట్ విచారణకు హాజరయ్యేందుకు ఇంకా ఎవరెవరు ఉన్నారు? ప్రస్తుతానికైతే ఈ పంజాగుట్ట పిఎస్ లో నమోదైన ఈ 11 మందికి సంబంధించి మాత్రం కేవలం 3 మాత్రమే హాజరయ్యారు. అందులో 2 యూట్యూబర్లు ఉన్నారు, ఒక కానిస్టేబుల్ ఉన్నారు. కాబట్టి ఇంకా మిగతా 7 కూడా రావాల్సి ఉంటుంది. అందులో చాలా మంది ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. అందులో కొంతమంది ఇప్పటికే సిటీని వదిలి ఇతర ప్రాంతాలకి పరారైనట్టుగా, అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా కొంత సమాచారం ఉంటుంది. వారు వచ్చేందుకు సమయం కోరారు. ఎందుకంటే ఇప్పటికే శేఖర్ భాష పలుమార్లు ఇక్కడికి వచ్చారు. కొంతమంది మధ్యవర్తిని తీసుకొని వాళ్ళు కొంత భయాందోళన ఉన్నారు, ఆందోళన ఉన్నారు. వారు కొంత సమయం కోరారు. ఆ విషయాన్ని కూడా తాను ఎస్ఎస్ఓ దృష్టికి తీసుకొచ్చినట్టు కూడా కొద్దిసేపటి క్రితం కేసు నమోదైన మరుసటి రోజు వచ్చారు. ప్రస్తుతం ఈ రోజు కూడా వచ్చారు. కాబట్టి ఆయన మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. కాబట్టి ఎంత సమయం కోరారా, వారు కూడా ఒక న్యాయవాదిని తీసుకొని విచారణకు హాజరవుతాను కొంత చూడాల్సింది. ప్రస్తుతానికైతే 11 మందిలో 3 మాత్రమే ఈ రోజు పిఎస్ లో విచారణకు హాజరయ్యారు. కాబట్టి మిగతా మంది నోటీసులకు రిప్లై ఇవ్వకపోతే చట్ట ప్రకారం వారి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా మనకైతే చాలా స్పష్టంగా తెలుస్తుంది. బలరాం, అంటే ఫోన్లకు అందుబాటులో లేని వారు కావచ్చు, నోటీసులకి రిప్లై ఇవ్వని వారికి కావచ్చు, వారికి మరోసారి ఏమైనా నోటీసులు జారీ చేసే ఛాన్సెస్ ఉంటాయా? వారికి ఏమైనా కొంత గడువు ఇచ్చే అవకాశం ఉంటుందా? ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఒకసారి నోటీసులు ఇచ్చారు. కాబట్టి ఆ నోటీసులకు రిప్లై ఇవ్వకపోతే పోలీసులు అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఇప్పటికే శేఖర్ భాష పలుమార్లు పిఎస్ కు వచ్చారు. వారి మధ్యవర్తిత్వం వర్తించారు. కాబట్టి ఏమైనా సమయం ఇస్తే 2-3 రోజులు సమయం ఇచ్చే అవకాశం ఉంటుంది. మరొకసారి నోటీసులు సర్వ్ చేసిన తర్వాత కూడా అప్పటికి వారి వద్ద నుంచి ఎలాంటి రిప్లై రాకపోతే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే 11 మందిలో 3 విచారణకు హాజరయ్యారు. మిగతా మంది ఇంకా అజ్ఞాతంలోకి వెళ్లారు. కాబట్టి వారికి సంబంధించి వారి తరపున వ్యక్తులు ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడితే కానీ ఈ కేసుకు సంబంధించి కావచ్చు వారు ఎలాంటి వివరాలు వెల్లడించే అవకాశం ఉంటుంది, ఎందుకు గోప్యత పాటిస్తున్నారు, అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లారని కూడా కొంత సమాచారం మనకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. రైట్, థాంక్యూ కిరణ్.